ఇప్పుడు 'ఆఖండ 2' తాండవం కథ, ఎమోషన్స్ నార్త్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే మాత్రం ఇక థియేటర్స్‌లో తాండవమే. 'అఖండ 2' సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ పార్ట్‌లో ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటించిన శరత్ లోహితాశ్వ సీక్వెల్‌లోనూ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటి శోభన ఈ సినిమాలో అఘోరిగా కీలక పాత్రను పోషించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న శోభన స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ మూవీ చేయడానికి అంగీకరించారట. పలువురు ప్రముఖ నటీనటులు, టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారు. ఫోర్చుగల్స్ ప్లస్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 2025 దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక శివరాత్రికి చిత్రం నుండి టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఈసారి ఈ సినిమాలో క్యారెక్టర్స్ కోసం భారీ ఎత్తున స్టార్ కాస్ట్ ను రంగంలోకి దిబ్బబోతున్నాడట బోయపాటి. అందులో బాలయ్య సూచనల మేరకు కూడా కొంతమందిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బాలకృష్ణ శోభన కాంబోలో సినిమా రాబోతుంది. ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకోబోతున్నారు. ఇక శోభన విషయానికి వస్తే దాదాపు 18 ఏళ్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆపే ప్రభాస్ కల్కి సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మరియం పాత్రతో అద్భుతం చేశారు శోభన. మరి గతంలో బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ సెంటిమెంట్ ఇప్పుడు మరొకసారి 'అఖండ 2'కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఈ సినిమాలో లేడీ అఘోర పాత్రలో ఆమె నటిస్తుందని తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రజ్ఞ జైస్వాల్ పేరు ఖరారైంది. అయితే మిగతా పాత్రల విషయంలో బోయపాటి, బాలయ్య కాంబో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని అంతా ఆసక్తిగా గమనిస్తుండగా, బాలయ్య తన సినిమా కోసం బోల్డ్ హీరోయిన్స్ ను రంగంలోకి దింపబోతున్నాడట. తనకెంతో సెంటిమెంట్ గా భావించే ఓ హీరోయిన్ ను ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కు తీసుకోవాలని అనుకుంటున్నాడట. శోభన, బాలయ్య గతంలో చేసిన 'నారి నారి నడుమ మురారి' మూవీలో నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన ఓ సన్యాసి పాత్రలో కనిపించబోతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.